గారు మీరు విన్నారు, ప్రతిపక్ష పార్టీ నేత యొక్క మాటలు మీరు విన్నారు. రెడ్ బుక్, బ్లూ బుక్ ఇది తప్ప డెవలప్మెంట్ సంబంధించినటువంటి డిస్కషన్ అయితే కనపడట్లేదు. రైట్, విజయ్ గారు మీ కామెంట్ చేయండి. సార్, ప్రకృతి చాలా గొప్పదండి. ఇప్పుడు మనం ఏ రకంగా అయితే చేశామో, ఏ ఎంత దారుణాలు అయితే చేశామో వాటికి ప్రకృతి కూడా కోపం వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించింది, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. వారు చేయని నేరం గాని, ఘోరం గాని, అన్యాయాలు గాని, అకృత్యాలు గాని భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత, ఈవెన్ బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరగనన్ని దారుణాలు జరిగినాయి. ఒక్క దారుణమా? ఇవాళ నందిగం సురేష్ జైలుకి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడు? మరియమ్మ అనే ఒక అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ హత్యలో ఆయన ప్రోద్బలం ఉందనేటువంటిది ప్రభుత్వం, ఏది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆరోపణలు వస్తే, అదే ఆరోపణలు వచ్చినటువంటి ఆ నందిగం సురేష్నే ఆ శవం దగ్గరికి తీసుకెళ్లి ఆమె పిల్లల్ని బెదిరించి, వాళ్ళు ధర్నా చేస్తున్న వాళ్ళని జైల్లో వేస్తామని బెదిరించి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఎవరు మర్చిపోలేదు. నిజంగా వంశీ గారి పైన గౌరవంగా మాట్లాడుతున్నా, మీరు గమనించండి. వంశీ గారి పైన మేము కక్షపూరితంగా మాత్రమే చేసుంటే ఇవాళకి ఎన్ని నెలలైంది మేము అధికారంలోకి వచ్చి? ఇందాక చెప్తా ఉన్నాడు, డే 1 నుంచి కక్ష సాధింపు అంట. డే 1 నుంచి కక్ష సాధింపు చేస్తే ఈ పాటికి మొత్తం శంకరగిరి మాన్యాలు పట్టేవారు. మేము ఎక్కడా కూడా ఇవాళ రెడ్ బుక్ అనేది ఒక ఏమంటారు, రాక్షసులు రాజ్యం వెళ్తున్నప్పుడు ఆ రాక్షసుల్ని సంహరించే ఒక పెద్ద అస్త్రంగా ఈ రోజున ఆ రెడ్ బుక్ ఉంది. అప్పుడు అమలు కాని రాజ్యాంగాన్ని ఈ రోజున అమలు చేసేటువంటి భాగంలో రెడ్ బుక్ ప్రథమ స్థానంలో ఉంది. రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే నేరాలు ఘోరాలు చేశారో వారిని ఈ రోజున చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు. అయినప్పటికీ కూడా ఈ రోజున వంశీ గారి విషయంలో ఎక్కడా కూడా గతంలో చేసిన తప్పులకు సంబంధించి ఆయన ఇప్పుడు కేసులు పెట్టలా. ఒక దళిత కుర్రవాడిని బెదిరించి కోర్టులో కేసు విత్డ్రా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అతను కిడ్నాప్ చేశారు, బెదిరించారు, చంపుతామని బెదిరించారు. కాబట్టే ఈ రోజు అతని పైన ఆ కేసు అయింది తప్ప గతంలో చేసినటువంటి కేసులకు సంబంధించి ఆయన స్వేచ్ఛగా హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ అరెస్ట్ కాకుండా ఆర్డర్స్ తెచ్చుకునే దాకా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అవకాశం ఇచ్చారు. అక్కడ కక్ష సాధింపుకు అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మన బ్రదర్ ఏదో చెప్తా ఉన్నాడు, కక్షపూరితంగా రకరకాలుగా చెప్తా ఉన్నాడు. నిజంగా కక్షపూరితం అనేది ఉంటే వేరే విధంగా ఉంటది. ఇప్పుడు ఇతను గుర్తున్నాడు కదండి, మీకు గుర్తున్నాడా? బాధితులు ఎంతమంది, ఇటువంటి బాధితులు ఎంతమంది? నడి రోడ్డు పైన చంద్రయ్య అనేటువంటి ఒక బీసీ యాదవ సామాజిక వర్గం ఒక మనిషి నడి రోడ్డు పైన పీక కోసినటువంటి పరిపాలన మీ పరిపాలన. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన పరిపాలన మీ పరిపాలన. ఒక ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని చెప్పి అడ్డుపడితే పోలీస్ స్టేషన్ లో శిరోమణనం చేసినటువంటి దారుణమైన పరిపాలన మీ పరిపాలన. ఒక తోటలో 2 మామిడికాయలు దొంగతనం చేశాడని అతను మోకాళ్ళ పైన ఉరేసుకున్నటువంటి, ఉరి వేసి చంపినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీ అరాచకాలు ఒకటే. హైదరాబాద్ లో తలదాచుకున్నటువంటి దోమతోటి విక్రమ్ని గురజాల పిలిపించి 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో కుల్లబొడిచి 5వ రోజు శత్రువులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి ముందు అతని ఇంట్లో నుంచి వచ్చి బయటకు వచ్చి దారుణంగా నరికి చంపినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఒక అరాచకం చేశారా? మీరు చేయకూడని అరాచకాలు చేశారు. అంతేకాదు, అసలు ఈ రోజు మీరు రాజ్యాంగం గురించి, చట్టం గురించి చెప్తా ఉన్నారు. ఏ అంబేద్కర్ గారి పేరు మీద అయితే ఈ రోజున రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము, అదే అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యని తీసివేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. అదే విధంగా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి కూడా మేనమేషాలు లెక్కేసి దాన్ని కూడా వివాదభరితంగా చేసినటువంటి పరిపాలన మీ పరిపాలన. మీరు దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు వీరేదో మాకు ఇప్పుడు వీళ్ళు చెవిలో పూలు పెడతా ఉంటే మేము వినాల్సినటువంటి పరిస్థితి. ఏమన్నంటే 2.0, 3.0, మీరు 2.0లు, 3.0లు, 5.0లే చూపించారు మీ పరిపాలనలో. ఆ అన్ని 0.5లు తీసేసి మిమ్మల్ని 11కి కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పటికి కూడా మీ కక్షపూరితమైనటువంటి మాటలు ఎందుకని మాట్లాడుతూ ఉన్నారు? 11 స్థానాలు కూడా మీకు పనికిరావు అనేటువంటిది మీరు మాట్లాడేటువంటి విధానం. ఏ నాయకుడైనా చూడండి, మీరు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి నరికేస్తాం, చంపేస్తాం, అంత చూస్తాం. పోలీసుల్ని అంత చూస్తారంట, అధికారులను అంత చూస్తారంట, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అందరినీ. రైట్, విజయ్ గారు వెయిట్.